ఓకే, మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అనమాట. అక్షాంశాలు రేఖాంశాలు అని చెప్పేసి పిలుస్తాం. లాటిట్యూడ్స్ అంటేనేమో అక్షాంశాలు, లాంగిట్యూడ్స్ అంటేనేమో రేఖాంశాలు. ఓకేనా. భూమికి అడ్డంగా గీయబడిన ఊహారేఖలనే అక్షాంశాలు అని చెప్పేసి పిలిచారు. భూమికి నిట్ట నిలువుగా గీయబడిన ఊహారేఖలనే రేఖాంశాలు అని చెప్పేసి పిలవటం జరిగింది. హారిజాంటల్ ఇమాజినరీ లైన్స్ ఆర్ కాల్డ్ యాజ్ లాటిట్యూడ్స్. వర్టికల్ ఇమాజినరీ లైన్స్ ఆర్ కాల్డ్ యాజ్ లాంగిట్యూడ్స్. ఓకేనా. ఎలా ఉన్నాయి ఏంటి, వీటి యొక్క చరిత్ర ఏంటి అనేది ఒకసారి చూద్దాం. హిపార్కస్ అని చెప్పేసి దీని గురించి పరిచయంగా చూసినట్లయితే, హిపార్కస్ ఈ యొక్క శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఈ యొక్క అక్షాంశాలు రేఖాంశాలను వినియోగించిన గ్రీకు శాస్త్రవేత్త. 2nd సెంచరీలో అక్షాంశాలు రేఖాంశాలను ఉపయోగించిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరంటే హిపార్కస్ అనమాట. దీని గురించి జస్ట్ పరిచయం మాత్రమే అండి. జనరల్గా ఈ ఖగోళ గ్లోబ్ని మొట్టమొదటిసారిగా అతుకులు లేకుండా ఉండే ఖగోళ గ్లోబ్ని కనిపెట్టింది ఎవరంటే మొఘల్స్. ఔరంగజేబు టైంలో మొఘల్స్ తీసుకొస్తారు. సో ఇక్కడ చూడండి, భూనాభి నుండి ఉపరితలానికి కోణీయంగా గుర్తిస్తూ గీయబడిన ఊహారేఖలే ఈ అక్షాంశాలు మరియు రేఖాంశాలు. చూడండి, ఈ మొత్తం కూడా ఎట్లా ఉంటాయి, పూర్తి వృత్తాలు ఇట్లా చుట్టూ ఉంటాయి. కనిపిస్తున్నాయా? వేరే కలర్తో గివనా? ఓకే, వేరే కలర్ ఇస్తా. ఇట్లా భూమికి అడ్డంగా మొత్తం కూడా సర్కిల్స్ 0 degrees అనుకుంటే ఇది. ఈ 0 degrees నుంచి చూడండి 97, 98 ఉంటాయి. మొత్తం 181 ఉంటుంది. పైకి 90 ఉంటాయి, కిందకు ఒక 90 ఉంటాయి. సో టోటల్గా కలిపితే మొత్తం అక్షాంశాల సంఖ్య ఎంత అంటే 181. ఓకేనా. ఈ భూమధ్య రేఖ ప్రాంతంలో దీని యొక్క పొడవు ఎంత అని చెప్పాము ఇంత ముందుగానే, 40,000 కిలోమీటర్లు ఉంది. రైట్. దీన్నే ఏమని పిలుస్తాం మనం, గ్రేట్ సర్కిల్ అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. దీనికి ఉన్న పేరేంటి, గ్రేట్ సర్కిల్ అంటాం. ఓకేనా. వీటి యొక్క లాటిట్యూడ్స్ యొక్క ఫీచర్స్ చూద్దామండి, దాని తర్వాత దాంట్లోకి వెళ్దాం. చూడండి, మొట్టమొదటిది వచ్చేసరికి ఈ మొత్తం కూడా అన్ని వృత్తాలే, ఫుల్ సర్కిల్స్ అనమాట. అన్నీ కూడా ఏంటివి, వృత్తాలు అని చెప్తున్నా. మొత్తం కూడా ఫుల్ సర్కిల్స్. ఓకేనా. మొత్తం కూడా అసమాన లెంత్ను కలిగి ఉంటాయి, అన్ఈక్వల్ లెంత్. అన్ఈక్వల్ లెంత్ను కలిగి ఉంటాయి. అంటే భూమధ్య రేఖ ప్రాంతంలో ఏమో వాటి యొక్క పొడవు అనేది 40,000 కిలోమీటర్లుగా ఉన్నట్లయితే ధ్రువాల వైపుకి వెళ్లే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. అన్ఈక్వల్ లెంత్ను కలిగి ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తాం, భూమధ్య రేఖ ప్రాంతంలో అయితేనేమో 40,000 కిలోమీటర్స్ ఉన్నది కాస్త ధ్రువాల వైపుకి వెళ్లే కొద్దీ, పోల్స్ వైపుకి వెళ్లే కొద్దీ ఏమైంది, తగ్గుతూ వచ్చింది. రైటా. నెక్స్ట్, వీటిల్లో అక్షాంశాల్లో అతి చిన్న అక్షాంశం ఏంటంటే 90 degrees అక్షాంశాన్ని, 90 degrees లాటిట్యూడ్ని ఏమని పిలిచాము, స్మాలెస్ట్ వన్గా పిలిచాము. అతి చిన్న అక్షాంశంగా పిలవటం జరుగుతుంది అనమాట. అందుకనే దీన్ని ఏమన్నారు, పాయింటర్ అన్నారు. ఆల్మోస్ట్ ఏంటిది, ఒక పాయింట్ అనమాట. ఓకేనా. భూమధ్య రేఖ నుండి ఈ ధ్రువాల వైపుకు వెళ్లే కొద్దీ భూభ్రమణ వేగం అనేది తగ్గుతూ ఉంటుంది. ఏంటది చూడండి, ఈక్వేటర్ దగ్గర నుండి పోల్స్ వైపుకు వెళ్తున్న కొద్దీ రొటేషన్ యొక్క వేగం, వెలాసిటీ ఆఫ్ రొటేషన్ అనేది ఏమవుతుంది, 0. ఓకేనా. భూమి యొక్క భ్రమణ వేగం అనేది 0కి పడిపోతుంది.
ఒక్కో అక్షాంశాల మధ్య ఉండే దూరం ఎంత? ఇప్పుడు ఇట్లా ఒక అక్షాంశం, ఇట్లా ఒక అక్షాంశం ఉంది కదా, ఇట్లా అక్షాంశం ఉంటే వీటి మధ్య ఉండే దూరం ఎంత అంటే 111 కిలోమీటర్లు ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఏంటివి? సమాంతర లైన్స్ అనమాట, ప్యారలల్ లైన్స్. సమాంతర లైన్స్గా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఏం చెప్పాను? 0 degrees ఒకటి, ఉత్తరార్ధగోళంలో 90 degrees, దక్షిణార్ధగోళంలో 90 degrees. మొత్తం అక్షాంశాల సంఖ్య ఎంత? 181గా ఉన్నాయన్నమాట. ఓకేనా? ఈ అక్షాంశాల్లో ఇంపార్టెంట్ వన్ ఏంటి? ఏవేవి ముఖ్యమైన అక్షాంశాలుగా పేర్కొంటాం? చూడండి, 0 degree అక్షాంశం ఉంది. 0 degree యొక్క 0 degree లాటిట్యూడ్ అనుకోండి. 0 degree లాటిట్యూడ్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ రాద్దాం. దీన్ని మనం ఏమన్నాం? ఈక్వేటర్ అన్నాం. ఏమని పిలుస్తున్నాం? ఈక్వేటర్, భూమధ్య రేఖ అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ ఓషన్స్ మొత్తం కూడా ఇక్కడే ఉంటాయి. దీనికే మరొక పేరు ఏంటి? గ్రేట్ సర్కిల్. గ్రేట్ సర్కిల్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. నెక్స్ట్ ఇందులో చూసే ఇంకా ఇంపార్టెంట్ వన్ ఏంటంటే 23.5 డిగ్రీల నదరన్ హెమిస్ఫియర్లో కనిపించేదాన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అన్నారు. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. అదే 23.5 డిగ్రీల దక్షిణార్ధగోళంలో సౌత్లో కనిపించేదాన్ని ఏమన్నారంటే ట్రాపిక్ ఆఫ్ కార్పికాన్ అన్నాం. ట్రాపిక్ ఆఫ్ కార్పికాన్ అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ 66.5 డిగ్రీల నదరన్ హెమిస్ఫియర్ని ఏమని పిలుస్తున్నాం? ఆర్కిటిక్ సర్కిల్. ఆర్కిటిక్ సర్కిల్ అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. అదే 66.5 డిగ్రీల సదరన్ హెమిస్ఫియర్ని అంటార్క్టిక్ సర్కిల్ అంటారు. అంటార్క్టిక్ సర్కిల్ అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ 90 degrees ఉత్తరార్ధగోళాన్నేమో 90 degrees నార్త్నేమో నార్త్ పోల్ అని చెప్పేసి పిలుస్తాం. సౌత్ పోల్నేమో సౌత్ పోల్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా? ఇవి అక్షాంశాలకు సంబంధించిన ఫీచర్స్ అన్నమాట. అదే రేఖాంశాల విషయానికి కానీ వచ్చినట్లయితే భూమికి నిట్ట నిలువుగా గీయబడిన వర్టికల్ లైన్స్ని ఏమని పిలిచారు? రేఖాంశాలు అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. చూడండి, ఇట్లా అడ్డంగా ఉన్న వాటిని అక్షాంశాలు అంటే, నిలువుగా గీయబడిన వాటిని వీటిని ఏమని పిలిచారు? రేఖాంశాలు అని చెప్పేసి పిలవటం జరిగింది. ఓకేనా? అడ్డంగా ఉన్నాయన్నేమో అక్షాంశాలు అయితే, నిలువుగా ఉన్నాయన్నేమో వర్టికల్ లైన్స్
హారిజంటల్ లైన్స్. వర్టికల్ లైన్స్ అన్నిటిని కూడా రేఖాంశాలు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈ కర్కట రేఖ మకర రేఖ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 23.5 డిగ్రీలు అనుకుంటే, ఇది కూడా 23.5 డిగ్రీలు అనుకుంటే, ఈ మధ్య ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని ఆయన రేఖా మండలం అంటారు. ప్రాంతాన్ని అంతా కూడా ఏమని పిలుస్తారు? ఆయన రేఖా ప్రాంతం అంటారు. అంటే సూర్యకిరణాలు అనేవి ఈ ప్రాంతంలో మాత్రమే నిట్ట నిలువుగా పట్టడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తున్నారు? ట్రాపిక్స్, ఆయన రేఖా ప్రాంతం అని చెప్పేసి పిలుస్తారు. చూడండి, రేఖాంశాలు వచ్చేసరికి ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ, వచ్చేసరికి నార్త్ పోల్, ఇది వచ్చేసరికి సౌత్ పోల్. ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ నిట్ట నిలువుగా గీబడిన ఊహారేఖల్నే ఏమన్నారు? లాంగిట్యూడ్స్ అని చెప్పేసి పిలుస్తాం. వీటి యొక్క ఫీచర్స్ కానీ చూసినట్లయితే, లాంగిట్యూడ్స్ యొక్క ఫీచర్స్ చూద్దాం. ఏంటి? రేఖాంశాల పొడవులన్నీ కూడా సమానంగా ఉంటాయి. రేఖాంశాల పొడవులన్నీ కూడా ఈక్వల్ లెంత్స్ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఈక్వల్ లెంత్ని కలిగి ఉన్నాయి. సో ఫస్ట్ పాయింట్ ఏం రాయొచ్చు మనకి? ఈక్వల్ లెన్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి వీటి మధ్య దూరం మాత్రం మామూలుగా అక్షాంశాల యొక్క దూరం ఎంత అని చెప్పాను? 111 కిలోమీటర్లు అని చెప్పాను. ఏంటిది? అక్షాంశాలకి, అంటే ఒక అక్షాంశానికి మరొక అక్షాంశానికి మధ్య గల డిస్టెన్స్ 111 అయితే, ఇక్కడ రేఖాంశాలు వచ్చేసరికి అన్ఈక్వల్ డిస్టెన్స్ ఉంటాయి. అన్ఈక్వల్ డిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఏంటి? రెండు రేఖాంశాల మధ్య, ఇప్పుడు రెండు లాంగిట్యూడ్స్ కానీ తీసుకుంటే వాటి మధ్య డిస్టెన్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ భూమధ్య రేఖ ప్రాంతంలోనేమో వీటి యొక్క వెడల్పు అనేది ఎక్కువగా ఉంటుంది. అదే ధ్రువాల వైపుకు వెళ్ళే కొద్దీ ఇక్కడ ధ్రువాల వైపు మాత్రం తక్కువగా ఉంటుంది. అంటే ఏంటి? ఈక్వటోరియల్ వద్ద ఎక్కువగా ఉంటుంది, ఈక్వటోరియల్ వద్ద ఏమో ఎక్కువగా ఉంటుంది. పోల్స్ దగ్గరికి వచ్చేసరికి తక్కువగా ఉంటుంది. అవునా? ఎగ్జాంపుల్ కానీ చెప్పినట్లయితే, ఈక్వేటర్ దగ్గర వచ్చేసరికి ఈక్వటోరియల్ కాదు, ఈక్వేటర్ దగ్గరకు వచ్చేసరికి మీకు ఎన్ని కిలోమీటర్స్ కనిపిస్తుంది? 113.04 కిలోమీటర్లు కనిపిస్తే 66 డిగ్రీస్ వద్ద, 66 డిగ్రీస్ వద్ద ఆర్కిటిక్ ప్రాంతం వల్ల మనకు కనిపించేది ఎంతంటే 45 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. 79 కిలోమీటర్లు, 79 కిలోమీటర్స్ కనిపిస్తుంది. ఎంత? 45 డిగ్రీల వద్ద. ఇంకా వీటి యొక్క ఫీచర్స్ కానీ చూసినట్లయితే, సూర్యుడు రేఖాంశాల మీద అన్ని ప్రాంతాల్లో ఒకేసారి నట్ట నడియెత్తి మీదకి వస్తాడు. అన్ని ప్రదేశాల్లో సూర్యకిరణాలు అనేవి ఒకేసారి నట్ట నడియెత్తి మీదకి రావడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా వస్తున్నాడు కాబట్టి వీటిని ఏమని పిలిచారు? మధ్యాహ్న రేఖలు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. మధ్యాహ్న రేఖలు, వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు? మెరీడియన్స్ అని చెప్పేసి పిలుస్తాం.
మెరీడియన్స్ అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. ఓకేనా. ఎందుకు మధ్యాహ్న రేఖలు అంటారు? సూర్యుడు ఇట్లా కానీ తీసుకుంటే ఇట్లా భూమిని తీసుకున్నట్లయితే దాని మీద సూర్యకిరణాలు అనేవి ఈ ప్రాంతంలో పడినా మొత్తం కూడా నిట్టనిలువుగా పట్టడం జరుగుతుంది. ఓకేనా. రేఖాంశాల్లో ప్రధానంగా చదవాల్సిన అంశాలు ఏమున్నాయి? చూడండి, ఫస్ట్ వచ్చేసరికి జీరో డిగ్రీ రేఖాంశం. 0 డిగ్రీ లాంగిట్యూడ్. 0 డిగ్రీ లాంగిట్యూడ్ అంటాం. దీన్నే ఏమని పిలుస్తారు? గ్రీనిచ్ రేఖాంశం అంటారు. గ్రీనిచ్ రేఖాంశం అంటారు. ఈ గ్రీనిచ్ అనేది ఎక్కడి నుంచి వెళ్తుందండి? లండన్ నగరం నుంచి వెళ్తుంది. లండన్ నగరం నుంచి వెళ్ళటం వల్ల, లండన్లోని గ్రీనిచ్ అనే ప్రాంతం నుంచి వెళ్ళటం వల్ల దీన్ని గ్రీనిచ్ రేఖాంశం అని చెప్పేసి పిలుస్తారు. దీనికే మరొక పేరు ఏంటంటే ప్రైమ్ మెరీడియన్. ఈ 0 డిగ్రీస్ రేఖాంశానికే మరొక పేరు ఏంటి? ప్రైమ్ మెరీడియన్. ప్రైమ్ మెరీడియన్ అని చెప్పేసి పిలుస్తాం. గ్రీనిచ్ రేఖాంశం లేదా ప్రైమ్ మెరీడియన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి 180 డిగ్రీల రేఖాంశం. దీన్ని వచ్చేసరికి ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది ఇప్పుడు జనరల్గా 0 డిగ్రీస్ డైరెక్ట్గా ఇట్లా ఉంటే ఇది కొంచెం వచ్చేసరికి ఈ విధంగా సర్దుబాటు చేయబడి ఉంటుంది అనమాట. ఇట్లా సర్దుబాటు చేయడానికి గల కారణాలు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఐలాండ్ ఉందనుకోండి. ఈ ఐలాండ్లో సగభాగం ఆ టైము సగభాగం ఈ టైం ఉండటానికి కుదరదు. కాబట్టి వీటిని ఈ డేట్స్ అనే వాటిని అడ్జస్ట్ చేయడం కోసం ఏర్పాటు చేయబడ్డవి. రైట్. నెక్స్ట్ ఇది ఇంకా ఈ ఇంటర్నేషనల్ జలసంధి అనేది దేని నుంచి వెళ్తుందంటే బేరింగ్ జలసంధి నుంచి వెళ్ళటం జరుగుతుంది. బేరింగ్ స్ట్రైట్ అంటారు. బేరింగ్ జలసంధి నుంచి వెళ్ళటం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ జలసంధి నుంచి వెళ్తుంది అని చెప్పేసి పిలుస్తారు. అయితే ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ని బేస్ చేసుకొని ఈ యొక్క డిగ్రీని దాటితే ఇటువైపుకి వస్తే ఏ రోజు అని చెప్పేసి చాలాసార్లు మనకి ఎగ్జామినేషన్లో అడగటం జరిగింది. చూడండి, ఫస్ట్ తూర్పు నుంచి కానీ పశ్చిమానికి వచ్చాడు అనుకో ఎవరన్నా, ఈస్ట్ నుంచి వెస్ట్కి వస్తే ఒక రోజుని తగ్గించుకోవాలి. 1 డేని తగ్గించుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే ఎవరన్నా కానీ వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్తే 1 డేని కలుపుకోవాలి. యాడ్ చేసుకోవాలి. 1 డేని యాడ్ చేసుకోవాలి. +1 -1 +1 -1. వెస్ట్ టు ఈస్ట్ అయితేనేమో +1, ఈస్ట్ టు వెస్ట్ అయితేనేమో -1. ఓకేనా. అయితే ఈ అక్షాంశాల రేఖాంశాలను బేస్ చేసుకొని ఏం చేస్తారు అంటారు. చూడండి, ఈ అక్షాంశాలను బేస్ చేసుకొని భూమిని 2 అర్ధ భాగాలుగా విభజించడం జరిగింది. ఇది వచ్చేసరికి ఏంటిది? నదరన్ హెమిస్ఫియర్ అంటారు. నదరన్ హెమిస్ఫియర్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది వచ్చేసరికి ఏంటి? సదరన్ హెమిస్ఫియర్ అంటాం.
అవునా? 0 degrees యొక్క రేఖాంశాన్ని బేస్ చేసుకొని ఈ ప్రాంతాన్ని తీసుకొని ఇది మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి వెస్ట్రన్ హెమిస్ఫియర్ అంటారు. ఇది వచ్చేసరికి ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటారు. ఈస్టర్న్ స్పియర్. ఓకేనా? ఇదేమో ఉత్తరార్ధగోళం, ఇది దక్షిణార్ధగోళం. ఇదేమో పశ్చిమార్ధగోళం, ఇది వచ్చేసరికి పూర్వ అర్ధగోళం. పూర్వార్ధగోళం అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. అయితే మనకి ఎక్కువ భూభాగం అంతా కూడా ఏ ప్రాంతంలో ఉందంటే ఉత్తరార్ధగోళంలోనే ఉంది. భూభాగం అధికం. నాలుగు అర్ధభాగాల్లో ఉన్న ఖండం ఏంటి అని అడుగుతాడు. ఈ ప్రాంతంలో 4 అర్ధభాగాల్లో ఉన్న ఖండం ఏంటి? ఆఫ్రికా. ఓకేనా? నెక్స్ట్ మనకి టైం క్యాలిక్యులేషన్ అనేది చెప్పేసి ఉంటుంది. క్యాలిక్యులేషన్ ఆఫ్ టైం. ఓకేనా? అలా మనకి జనరల్గా ఏం కనిపిస్తాయి ఈ టైం క్యాలిక్యులేషన్లో? 3 విషయాలు తెలుస్తాయి. ఒకటి వచ్చేసరికి లోకల్ టైం, రెండోది వచ్చేసరికి స్టాండర్డ్ టైం, మూడోది వచ్చేసరికి ఇంటర్నేషనల్ టైం. అవునా? ఈ 3 కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చినప్పుడు, ఒక ప్రాంతంలో ఉన్న నడినెత్తి మీద ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ సమయాన్ని 12 PM కానీ గుర్తించినట్లయితే దాన్ని లోకల్ టైం అంటారు. అంటే ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటుంది అనమాట. ఈ స్టాండర్డ్ టైం అనేది ఒక దేశాన్ని ప్రామాణికంగా తీసుకొని కొలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాని కానీ తీసుకున్నట్లయితే ఇండియా యొక్క స్టాండర్డ్ టైం ఎంత? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది? మొత్తం 5 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఏంటి 5 రాష్ట్రాలు? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, నెక్స్ట్ వచ్చేసరికి ఏపీ, అనదర్ వన్ వచ్చేసరికి యానం అనే కేంద్రపాలిత ప్రాంతం. ఈ ప్రాంతాల గుండా వెళ్ళటం జరుగుతుంది. అర్థమైందా? ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏంటది? ఈస్ట్ నుంచి వెస్ట్కి కానీ వస్తే 1 డే కలుపుకోవాలి. 1 డే మైనస్ చేయాలి. వెస్ట్ నుంచి ఈస్ట్కి కానీ వెళ్తే +1 కలుపుకోవాలి. ఓకేనా? ప్రైమ్ మెరిడియన్, హిమాలయ మొత్తం అన్ని యొక్క రేఖాంశాల మీద ఒకేసారి సమయభావం అనేది జరగటం వల్ల దాన్ని ప్రైమ్ మెరిడియన్ అని చెప్పేసి పిలుస్తారు. లాస్ట్ టైం క్యాలిక్యులేషన్ అంటే ఏంటి, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను ఒక సింపుల్ సూత్రం చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఇక్కడ 180 degrees తీసుకుందాం. ఓకేనా? ఇక్కడ కూడా 180 degrees తీసుకుందాం. జీరో డిగ్రీస్ తీసుకుందాం. ఓకేనా? అయితే మనకి ఏపీ గ్రూప్ 1లో క్వశ్చన్ వచ్చిందండి. ఆ క్వశ్చన్ ఒకసారి చూద్దాము. వాడు ఏమన్నాడంటే ప్లేస్ ఏలో అంట 60 degrees ఉందట. ఓకేనా? 60 degrees వెస్ట్ ఇది. ఓకేనా? ప్లేస్ బిలో 90 degrees
ఈస్ట్ ఉంది. అయితే ప్లేస్ ఏలో టైం వచ్చేసరికి 10 AM అయింది. అయితే ప్లేస్ బిలో టైం ఎంత అంటున్నారు. ఓకేనా, మనకు ఒక విషయం తెలుసు, మొత్తం ఎత్తు మీద ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, 360 డిగ్రీస్ ఉంటుంది. 360 డిగ్రీస్ని 24 గంటల్లో తిరిగి వస్తున్నాం కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత, 15 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఒక లాంగిట్యూడ్ వచ్చేసరికి 15 డిగ్రీస్లో తిరుగుతుంది. దీన్ని మినిట్స్లోకి మారిస్తే 60/15 వేస్తే 15 4 జా 60 అంతేనా. 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 4 minutes అనమాట. రైటా, ఇది ఈ క్యాలిక్యులేషన్ తెలియాలి. అయితే ఇప్పుడు క్వశ్చన్లో చూడండి, క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే ఈస్ట్లో 60 డిగ్రీస్ వద్ద టైం ఎంత అన్నాడు, 10 AM అన్నాడు. ఓకేనా, వెస్ట్లో 90 డిగ్రీస్ వద్ద టైం ఎంత మనం కనుక్కోవాలి. ఓకేనా, ఈ రెండింటికి మధ్య డిగ్రీస్ మధ్య ఉన్న డిఫరెన్స్ మొత్తం రెండు కలిపితే ఎంత అయినాయండి, 150 డిగ్రీస్ అయినాయి. ఒక డిగ్రీకి ఎన్ని నిమిషాలు పడుతుంది, 4 నిమిషాలు పడుతుంది. 15 నాలుగు ఎంత, 60, 600 నిమిషాలు అనమాట. 600 నిమిషాలు బై 60 వేస్తే 6×10 అంటే 10 అవర్స్ అని పెట్టకూడదు. 10 అవర్స్ వచ్చింది. కానీ మనకి సమయం ఎంత అని అడిగారు. ఆప్షన్లో 10 కాని రాగానే 10 పెట్టేయకూడదు. చూడండి, మనకి ఇక్కడ 10 అన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, 11 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 12 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 1 2 3 4 5 6 ఇట్లా గోస. ఇక్కడ 8 PM అవుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ ఏమో 2 అవర్స్ ఉంది, ప్లస్ ఇక్కడ 8 అవర్స్ ఉంది. ఇవి రెండు కలిపితే ఎన్ని గంటలైనవి, 10 అవర్స్ అయింది. లాస్ట్ టైం వచ్చేసరికి గ్రూప్ 1లో క్వశ్చన్ అండి, ఏపీ గ్రూప్ 1లో క్వశ్చన్ ఇది. ఓకేనా, ఇది టైం క్యాలిక్యులేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఏం లేదు, ఎన్ని డిగ్రీస్ ఇచ్చినా సరే, ఇక్కడ 180 ఇక్కడ 180 అనుకోండి, ఇక్కడ 0 డిగ్రీస్ అనుకోండి. వాళ్ళు ఇచ్చిన దాన్ని ఏ డిగ్రీస్ అయితే డిఫరెన్స్ ఉందో ఆ డిగ్రీస్ని ఇక్కడ వేసుకోండి. ఆ రెండింటిని కూడండి. కూడిన తర్వాత దాన్ని 4తో మల్టిప్లై చేయండి. వచ్చిన దాన్ని 60తో భాగించండి. దాన్ని అవర్స్లోకి చేంజ్ చేయండి. ఆ అవర్స్ని బట్టి ఎన్ని ఉన్నాయని చెప్పండి. టైం క్యాలిక్యులేషన్, ఈ సింపుల్ క్యాలిక్యులేషన్ తెలిస్తేనే ఈ క్వశ్చన్స్ని మీరు చేయగలరు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. దీంతో అక్షాంశాలు రేఖాంశాలు అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ మనము ఈ జియోమార్ఫాలజీలోకి ఎంటర్ అవుతాం.